హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే సొరకాయ పప్పు. నేను మీకు లాస్ట్ టైం కూడా చూపెట్టాను. ప్రాసెస్ అయితే సేమ్ ప్రాసెస్ అండి. కాకపోతే ఈరోజు నేను ఏం చేశానంటే ఈ పప్పులోనే చింతపండుకు బదులు గోంగూర వేశాను. గోంగూర వేసుకుంటే ఏ పప్పులోనైనా చింతపండుకు బదులు గోంగూర కానీ మీకు అవైలబుల్గా ఉంటే మాత్రము వేసుకోండి. అది హెల్త్కి కూడా చాలా మంచిది. ఐరన్ ఉంటుంది అందులోనే, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులోనే. కొంచెం వేసుకుంటే మనకి అది కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉన్నది. పప్పులో కానీ ఏదైనా కూరల్లో కూడానండి, మసాలా కూరల్లో కూడా కొంచెం వేసుకున్నా కూడా అదొక పుల్లపుల్లంగా మనం చికెన్లో కూడా వేసుకుంటాం కదా, గోంగూర చికెన్ అని చేస్తాం కదా, అట్లాగా చాలా బాగుంటుంది. నేను ఈ పప్పులో చూపెట్టాను కదా, పచ్చిమిరపకాయలు మన గార్డెన్లోవే, గోంగూర మన గార్డెన్లో బోల్డ్ కాస్తూ ఉన్నది. ఆనపకాయ మన గార్డెన్లో కాసింది. ఒక ముక్క ఎత్తిపెట్టున్నాను అనమాట. నేను దాన్ని ఈరోజు నేను పప్పు చేశాను. ఆ పప్పులోనే అదే నేను మామూలుగా ఇదివరకు మీకు చూపెట్టానని చెప్పాను కదా, సేమ్ ప్రాసెస్ అయితే సేమ్. కాకపోతే గోంగూర వేసుకున్నాను. మన ఇంట్లో ఇక్కడ ఇప్పుడు మనకు కాస్తా ఉంది కాబట్టి వేసుకున్నాను. ఒకవేళ కొనుక్కునే వాళ్ళు ఉన్నా కానీ అంత దొరికినప్పుడు గోంగూర కానీ తెచ్చుకుంటే ఏ కూరలోనైనా చాలా బాగుంటుందండి. అది చెప్దామని ఈ వీడియో అయితే నేను సింపుల్గా షూట్ చేశాను. అసలు పప్పులో చింతపండు అయితే వేయలేదు. ఆ టమాటాలు గోంగూర వేసి చేశానండి. చాలా సూపర్ టేస్ట్గా ఉండింది. మీకు కానీ ఒకవేళ అవైలబుల్గా ఉన్నా కూడా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలాగుందా అని ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.